ఓ క్రైస్తవ యువతి యువకుడా, అన్ని జనుల సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? అన్ని జనుల మధ్యకు వెళ్తున్నప్పుడు, క్రీస్తుని ఎరిగినటువంటి వారి మధ్యకు వెళ్తున్నప్పుడు నీ సాక్ష్యాన్ని నిలుపుకుంటున్నావా? క్రీస్తుని అనుసరించడం అనేది మన జీవితాల్లో గొప్ప భాగ్యం అని తలంచట్లేదా? క్రిస్టియన్ అంటే క్రీస్తుని ఫాలో అయ్యేటువంటి వాడే క్రిస్టియన్. కాబట్టి అన్ని జనుల మధ్య నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? అన్ని జనుల మధ్య మన దేవుని నామాన్ని మహింపరుస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వారు త్రాగుడు తాగరు, వ్యభిచరించరు, వ్యర్థంగా మాట్లాడరు, బూతు మాట్లాడరు అని అన్యజనులు అనుకుంటున్నప్పుడు ఆ రీతిగా నీ సాక్షి జీవితాన్ని కాపాడుకుంటున్నావా? దానియేలు వేరే దేశానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశం నుంచి బబులు దేశానికి వెళ్ళాడు. తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. తన అపవిత్రతకు తావివలా తన యొక్క ప్రత్యేకతను చాటుకున్నాడు. దేవుణ్ణి ఘనపరిచాడు. దేవుణ్ణి అన్ని జనుల్లో యేసయ్య నామాన్ని మహింపరిచాడు. దేవుని నామాన్ని మహింపరిచాడు. అటువంటి జీవితాన్ని జీవించగలవా? వీళ్ళండి క్రైస్తవులను అన్ని జనులు అనుకుంటున్నారా? కాబట్టి అటువంటి క్రీస్తుకు మచ్చ తీసుకురావద్దు. నువ్వు చేస్తున్న చెడు పనులు బట్టి, పాపిష్టి పనులు బట్టి పరిశుద్ధులైనటువంటి క్రీస్తు ప్రభువుకి మచ్చ తీసుకురావద్దని బతిమలాడుతున్నాను. విషయాన్ని గమనించండి. అన్ని జనుల్లో ప్రభు నామాన్ని మహింపరచడానికి ప్రయత్నం చేయండి. పవిత్రతను కాపాడుకోండి. అన్ని జనుల మధ్య, క్రైస్తవేతరుల మధ్య క్రీస్తును చూపెడదాం. ఆయన పరిశుద్ధతను చూపెడదాం. దేవుడు అటువంటి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.